ఇవాళ హరీష్ రావు లేనిపోని అబద్ధాలతోటి ఆడవాళ్ళు నిర్వహించుకున్నటువంటి అంతర్జాతీయ మహిళా సభను కించపరిచే విధంగా ఆ సభ సక్సెస్ అయితే కళ్ళలో నిప్పులు పోసుకొని వాళ్ళ ఇళ్లలో కడుపు మండిపోతుంది. అందుకనే మా మీద లేనిపోయిన అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ తెలుసు, ఏ ప్రభుత్వము గత 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి మహిళా స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ ఎలా మహిళని ప్రోత్సహిస్తుందో రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అర్థమవుతా ఉంది. ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు, మహిళలు అప్పుల పాలవుతున్నారు, మహిళలు ఆగమవుతున్నారు. అయ్యా, మీకంటే దరిద్రంగా ఈ దేశంలో ఎవరు లేరు. ఆడబిడ్డలు ఎవరన్నా ఎదగాలంటే మీ కవితమ్మనే ఉండాలి. రాష్ట్రంలో బతుకమ్మ ఆడాలన్నా ఆమె ఉండాలి. బీసీ ఉద్యమం అన్నా ఆమె వచ్చి హైజాక్ చేస్తుంది, ఎస్సీ ఉద్యమం అన్నా ఆమె హైజాక్ చేస్తుంది, మహిళల ఉద్యమం అయినా ఆమె హైజాక్ చేస్తుంది. ఇలా కేవలం మీ ఇంటి బొమ్మలు, మీ ఇంటి బిడ్డలు మాత్రమే ఉండాలి తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ ముందుకు రావద్దు అనేది మీ యొక్క లక్ష్యం, మీ యొక్క ఉద్దేశం. మీరందరూ కూడా మొన్న మహిళల సమావేశంలో రేవంత్ రెడ్డి గారి మాటలు విన్నారు. ఎండలు బాగా కొడుతున్నాయి, ఎండలు కొట్టి పంటలు ఎండిపోతే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఆనందపడుతుండ్రు అని మాట్లాడండి. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే, ఎండలు మరి పోయిన సంవత్సరం కొట్టలేదా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎండలు కొట్టలేదా? అప్పుడు ఎందుకు ఎండలేదు పంటలు? ఇప్పుడే ఎందుకు ఎండుతున్నాయి? ఎండలు ఎప్పుడు కొడతాయి. కేసీఆర్ ఉన్నప్పుడు కొట్టినాయి, ఇప్పుడు కూడా కొడుతున్నాయి. మరి ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండలు కొట్టినా మండు టెండల్లో, వాగుల్లో, వంకల్లో చెక్ డ్యాములు మత్తళ్ళు దుంకినాయి, చెరువులు అలుగులు దుంకినాయి. కనుక ఏ రోజు కూడా ఒక్క ఎకరా కూడా పంట ఎండకుండా కేసీఆర్ గారి పాలనలో పంట పండింది. అంటే రేవంత్ రెడ్డి గారు పాలన చేతగాక ప్రకృతిపై నిందలు వేస్తున్నాడు, ప్రతిపక్షాల మీద నిందలు వేసి తప్పించుకోవాలనుకుంటున్నాడు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. అదేవిధంగా వర్మ గారు చాలా సీనియర్ పొలిటీషియన్ అండి. ఆయన కూడా సుదీర్ఘమైన ప్రయాణం చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. గతంలో కూడా చూసాం మనందరం కూడా. ప్రతి నాయకుడు రాజకీయాల్లో అటువంటి 5 సంవత్సరాలు ఎవరు కోరుకోరు, అట్లా ఉంటాయని కూడా ఎవరు ఊహించుంటారు. సో వర్మ గారు కూడా ఆ విధంగా ఇబ్బంది పడ్డారు. అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఏ పార్టీ అధిష్టానం అది నిర్ణయం తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు. ఏదో వారసత్వం రాజకీయం అని ఎవరైనా అంటే చాలా పొరపాటు అది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది అంటే యువ నాయకత్వం, కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఎంతమందికి అవకాశం ఇవ్వగలితే అంతమందికి ఇవ్వాలి మన అవకాశం అని ఆయన నిలబడతారు. ఆయన ఇప్పుడు చాయిస్ ఇస్తే ఆయన పదవి తీసుకోరు, కానీ ఇతరులకు పదవి ఇచ్చే మనిషి ఆయన. కాబట్టి వర్మ గారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి. ఆ విధంగా ఆయనగా గౌరవించుకుంటాం. ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళు మాట్లాడాలి. కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ నిలబడ్డారు. మీ అందరం కూడా ఆయన గౌరవించుకుంటాం. తెలంగాణలో ఎన్నికల ముందు చంద్రబాబు గారిని అరెస్ట్ అయితే అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలని అడ్డుకొని ఎకిలిగా మాట్లాడినటువంటి కేటీఆర్ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో చేసుకోండి అని ఒకే ఒక్క మాటకి నీ ప్రభుత్వం గొప్ప కూలిపోయి ఖమ్మం జిల్లాలో కానీ, మహబూబ్నగర్ జిల్లాలో కానీ, అలాగే ఆంధ్రాకి బోర్డర్ అయినటువంటి నల్గొండ జిల్లాలో ఒకసారి చంద్రబాబు నాయుడికి హిందీ భాష రాదు, ఇంగ్లీష్ బాగా రాదు అని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కట్టడం చాలు, మొన్న పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నాము. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చినాయి కానీ ఇక్కడ రాలేదన్నాం. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఏంటి? ఒకసారి అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి మా అన్న కలిస్తే తప్పేంటి అన్నాం. ఏమైంది? ఇప్పుడు మీ రాష్ట్రంలో మీ రాజకీయాలు మీరు చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని నోటి ద్వారా ఏదన్నా వాగారనుకోండి, మీకు ప్రజలు తగిన శాస్త్ర చేస్తారు. మీ దగ్గర కలిసినటువంటి 39 మంది ఎమ్మెల్యేలు కూడా అందులో దాదాపు 15 మంది ఏదైతే మా ఊరు గాంధీ కానీ, ఎమ్మెల్యే గాంధీ కానీ వాళ్ళందరూ గెలిచారంటే ఆ రోజు నువ్వు అందరూ తప్పని ప్రజల్లోకి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కేటీఆర్ అన్న తప్పు, చంద్రబాబు నాయుడు గారు అరెస్టుని ఖండించారు కాబట్టి గెలిచారు అందరూ.
నాకు నీకు 39 సీట్లు కూడా వచ్చే కాదు, నీకు రానున్న రోజుల్లో సిరిసిల్లలో కూడా నువ్వు గెలవు. గడిచినటువంటి సంవత్సర కాలంగా కూడా విద్యార్థులు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తే ఒక 400-500 కోట్ల రూపాయలు గడిచినటువంటి నెలలో వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఇప్పటికీ దాదాపు ఇంకా 4,000 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించాల్సినటువంటి పరిస్థితుల్లో వారి తల్లిదండ్రుల పక్షాన, పిల్లల పక్షాన, విద్యార్థుల పక్షాన ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టాలన్నటువంటి ఉద్దేశంతో రేపు 12వ తారీఖున ఒక రిప్రజెంటేషన్ అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ నెలకి 3,000 చొప్పున నెలకి 600 కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్పి గడిచినటువంటి సంవత్సరం బడ్జెట్ లో ₹1 కేటాయించలేదు, మొన్న పెట్టినటువంటి బడ్జెట్ లో ₹1 కేటాయించలేదు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది నిరుద్యోగులు ఏదైతే వారు ఎన్నికల ముందు మాటిచ్చారో ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి నిరుద్యోగికి కూడా ₹3,000 నిరుద్యోగ వృత్తి ఇచ్చేటువంటి దానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్షాన రేపు 12వ తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమంలో ఈ ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా అందులో పొందుపరచడం జరిగింది. మన కర్మ ఏంటంటే ఆయన మన ముఖ్యమంత్రి గారు కావడం. దాంతోనే ఏం జరిగింది, మొత్తం ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని పత్రికలు కూడా తెలంగాణ స్టేట్ ఈజ్ ఇన్ ఎ ఫైనాన్షియల్ క్రైసిస్ చెప్పిండు ముఖ్యమంత్రి గారు అని చెప్పి తాటాకంత అక్షరాలతోని దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు పోయినటువంటి పరిస్థితి. ఎంత బాధ అవుతుంది, ఒక తల్లి ఒక బిడ్డని కంటే ఎంత ప్రసవ వేదన పడుతుందో తెలంగాణ సమాజం అంత ప్రసవ వేదన పడితే వందలాది మంది బిడ్డలు చచ్చిపోతే వచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ రాష్ట్ర సాధనలో పాత్ర లేదు కాబట్టే మన ముఖ్యమంత్రి గారికి ఇసుమంతా కూడా నొప్పి కానీ బాధ కానీ తెలంగాణ రాష్ట్రం పట్ల గౌరవం కానీ లేదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ముఖ్యమంత్రి గారు నిన్న ఢిల్లీలో మాట్లాడుకుంటా ఏం చెప్పిండ్రు, మా రాష్ట్రానికి సంబంధించి నేను ప్రతి నెల కనీసం 500 కోట్ల రూపాయలు కూడా ప్రగతిశీల పనులపైన, నిర్మాణాత్మక పనులపైన అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేను చేయలేకపోతా ఉన్నా అని చెప్పి బాధను వ్యక్తం చేశాడు. ఇంకొక మాట ఏమన్నాడు, నేను 5,500 కోట్ల కన్నా ఎక్కువ నాకు వస్తలేదు, నాకు వెసులుబాటు లేదు రాష్ట్రానికి అని చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయం నేను చెప్తున్న లెక్కలు కాదు, ఆర్బీఐ చెప్తున్న లెక్కల ప్రకారం 18,800 కోట్ల పైచిలకు ఆదాయం ఈ రాష్ట్రానికి వస్తుంది. అందులో అయ్యే ఖర్చు ఎంత అంటే జీతాలకు, అప్పులకు, ట్యాక్సులకు వాటికి ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి ఖర్చు 6,000 కోట్లు. ఏదో ఒక్క నెలలో మాత్రమే 500 కోట్లు ఖర్చు పెట్టిండు, ఇంకొక నెలలో 7,000 కోట్లు ఖర్చు పెట్టిండు. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆర్బీఐ బాజాబ్తా చెప్పింది. రేవంత్ రెడ్డి గారు లెక్కలు చెప్తే నేను నమ్మకపోతుండే, కానీ ఇది ఆర్బీఐ చెప్పిన లెక్క. ఆ వ్యక్తి ఆ విలేకరు అడిగిండు, ఏమయ్య మీరు మహిళలకు డబ్బులు ఇస్తామంటారు, రైతులకు ఇస్తామంటారు, ఉద్యోగాలు ఇస్తామంటారు, ఇవన్నీ చెప్పొచ్చిండ్రు, ఇన్ని సంక్షేమ పథకాలు చేపడతామని చెప్పొచ్చిరు కదా, మరి మీరు ఎందుకు ఇస్తలేరు మహిళలకు 2,500 అని అడిగితే అది తప్పించుకోవడానికి అప్పటికప్పుడు బయటపడడానికి ఏం చెప్తాడంటే 500 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం నా దగ్గర డబ్బులు లేవు, మా రాష్ట్రం బాగలేదు, మా రాష్ట్రం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదని చెప్పారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? శాసనసభ నుంచి శాసన మండలికి ఎన్నిక జరగబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది, సిపిఐ కూడా ఒక అభ్యర్థిని కేటాయించారు. బీఆర్ఎస్ అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ ఎన్నికని ఏ రకంగా అయినా సరే ఏకగ్రీవం చేయాలని చెప్పని ఆలోచనతో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి కుమ్ముక్కు రాజకీయాలకు పాల్పడ్డట్టుగా మనకు కనబడతా ఉంది. కుమ్ముక్కు రాజకీయాలకి పాల్పడినట్టుగా కనబడతా ఉంది. ఒక వైపున బీఆర్ఎస్ సంబంధించినటువంటి శాసనసభ్యులు కొంతమంది ఫిరాయించారు. ఆ ఫిరాయించిన శాసనసభ్యులని కాంగ్రెస్ పార్టీలో కలుపుకున్నామని ఒకరోజు, కలవలేదని ఇంకొక రోజు, కలిసే ఉన్నామని మరొక రోజు, ఈ రకంగా శాసనసభ్యులు కూడా ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ ఫిరాయింపుల పైన సుప్రీంకోర్టు వరకు కూడా కేసులు వేసింది. ఈ ఫిరాయింపుల పైన స్పీకర్ చేంబర్ లో కూడా కేసులు ఎలాగో ఉన్నాయి, నడుస్తున్నాయి. అసలు ఈ శాసనసభ నుంచి శాసన మండలికి జరిగేటువంటి ఒక ఎన్నికల్లో ఈ ఫిరాయించిన శాసనసభ్యులని డిస్క్వాలిఫై చేయించడం కొరకు ఒక అవకాశం ఉండే, అది బీఆర్ఎస్ కి ఒక అవకాశం ఉండే. అట్లాగే ఈ యొక్క ఫిరాయించినటువంటి వాళ్ళ యొక్క మద్దతు మాకే నిజంగా ఉంది అన్నటువంటి అంశాన్ని చాటడానికి కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక అవకాశం ఉండే. కానీ వీళ్ళిద్దరు కుమ్ముక్కు రాజకీయాలకు పాల్పడటం వల్ల ఉత్తుత్తి కేసులు మేము వేస్తాము అని బీఆర్ఎస్, ఉత్తుత్తిగా నోటీసులు ఇస్తాము అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నటువంటి తీరుకి నిదర్శనం
ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అని చెప్పడానికి ఒక అవకాశం ఏర్పడ్డది అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ కాంగ్రెస్ యొక్క కుమ్ముక్కురు రాజకీయాలకి ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణలో ఎన్నికల ముందు చంద్రబాబు గారిని అరెస్ట్ అయితే అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలని అడ్డుకొని ఎకిలిగా మాట్లాడినటువంటి కేటీఆర్ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో చేసుకోండి అని ఒకే ఒక్క మాటకి నీ ప్రభుత్వం గొప్ప కూలిపోయి ఖమ్మం జిల్లాలో కానీ మహబూబ్నగర్ జిల్లాలో కానీ అలాగే ఆంధ్రాకి బోర్డర్ అయినటువంటి నల్గొండ జిల్లాలో కానీ ఒకసారి చంద్రబాబు నాయుడికి హిందీ భాష రాదు, ఇంగ్లీష్ బాగా రాదు అని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కట్టడం చాలు, మొన్న పెట్టుబడుల గురించి మాట్లాడుతూ నువ్వు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చినాయి కానీ ఇక్కడ రాలేదన్నావు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఏంటి? ఒకసారి అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళావు. జగన్మోహన్ రెడ్డి మా అన్న కలిస్తే తప్పేంటి అన్నావు. ఏమైంది ఇప్పుడు? మీ రాష్ట్రంలో మీ రాజకీయం మీరు చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారే పరిపాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని నోటి ద్వారా ఏదన్నా వాగారనుకోండి, మీకు ప్రజలు తగిన శాస్త్ర చేస్తారు. మీ దగ్గర కలిసినటువంటి 39 మంది ఎమ్మెల్యేలు కూడా అందులో దాదాపు 15 మంది ఏదైతే మా ఊరు గాంధీ కానీ ఎమ్మెల్యే గాంధీ కానీ వాళ్ళందరూ గెలిచారంటే ఆ రోజు నువ్వు అందరూ తప్పు అని ప్రజల్లోకి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కేటీఆర్ అన్నం తప్పు, చంద్రబాబు నాయుడు గారు అరెస్టుని ఖండించారు కాబట్టి గెలిచారు వాళ్ళందరూ. నాకు నీకు 39 సీట్లు కూడా వచ్చాయి కాదు. నీకు రానున్న రోజుల్లో సిరిసిల్లో కూడా నువ్వు గెలవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టడమే దాని యొక్క ముఖ్య లక్ష్యమట. ఇదే కూటమి ప్రభుత్వం యొక్క విధానమట. మరి దీన్ని అమలు చేయడమే వారి ముందున్నటువంటి లక్ష్యమట. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిస్టుల మీద, ఫాలోవర్స్ మీద, నాయకుల మీద వరుసబెట్టి అక్రమ కేసులు పెట్టి ఇల్లీగల్ అరెస్టులు చేసి జైళ్ళ పాలు చేస్తారట. ఒక్కసారి మనం చూస్తే 9 నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 9 నెలల కాలంలో సూపర్ 6 లేదు, 7 లేదు, ఏం లేదు. అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏంటయా 9 నెలల నుంచి కూడా చూస్తున్నాము, ఒకటి కూడా నెరవేర్చట్లేదు, మీరు చెప్పిన హామీలన్నీ కూడా ప్రస్తావనే చేయట్లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సాకులు చెప్తున్నారు? ఇదంతా వాళ్ళు ఈరోజు అధికారంలో ఉండి కూడా చేయకపోవడానికి కారణం, చేయలేకపోతున్నందుకు కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అలాగే ఇది ఏంటి అని ప్రశ్నిస్తే ఏ విధంగా అక్రమ కేసులు కట్టి అక్రమ అరెస్టులు చేసి ఏ విధంగా జైలు పాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దళిత ముద్దుబిడ్డ మా రాకేష్ని ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకి ఈడ్చారు అనేది మీరు చూస్తూ ఉన్నారు. దాని గురించి నేను వివరంగా చెప్తా. రాకేష్ని వారి కుటుంబ సభ్యులతో పాటు మా నియోజకవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజున పరామర్శించడానికి రావడం జరిగింది. రాకేష్కి ధైర్యం కూడా చెప్పడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన చేతగానితనం వల్ల ఇవాళ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేస్తున్నారు. ఇవాళ దక్షిణ తెలంగాణ మహబూబ్ నగర్ నల్గొండలో పంటలు ఎండిపోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడ్డగోలుగా కృష్ణా నదీ జలాలు దోపిడీ చేస్తుంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వ చేతగానితనం వల్ల ఇవాళ నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మంలో పంటలు ఎండుతూ ఉన్నాయి. ఇవాళ దేవాదుల మంచిగా కట్నీళ్లు పెట్టిన పోయి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా సమ్మక్క సాగర్ కట్టిండాడు. సమ్మక్క సాగర్లో ఇవాళ కూడా 3.5-4 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. నీళ్లు లేక కాదు, బిల్లులు ఇయ్యక మోటార్లు సకాలంలో చాలు చేయకపోవడం వల్ల కరువు వచ్చింది. దేవాదులకు ఇవాళ 3rd టీఎంసీ ఫేజ్ 3 దేవాదుల కూడా ఇవాళ పూర్తయింది ఆల్మోస్ట్. అసలు మోటార్ వచ్చేది ఉండి ఇప్పటికే లేట్ చేసింది ప్రభుత్వం. కేసీఆర్ గారి హయాంలో 99% దేవాదుల ఫేజ్ 3 పనులు పూర్తయినాయి.
ఆ ఫేజ్ 3 మోటార్ లాంచ్ చేస్తే కూడా ఇంకా ఎక్కువ నీళ్లు తెచ్చి బ్రహ్మాండమైన పంటలు పండించే అవకాశం ఉంటుంది. ఇటు జనగామ కానీ అటు పాలకుర్తి కానీ ఇవాళ స్టేషన్ గన్పూర్ కానీ ఇలా అన్ని నియోజకవర్గాల్లో పాపం రైతులకు పెద్ద గోస అవుతున్నది. ఇలా పెట్టుబడి అంతా పెట్టిండ్రు, దాదాపు 50-60%, 70% కొన్ని చోట్ల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నది. ఈ ప్రమాదం, ఈ పంట నష్టం ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, రేవంత్ రెడ్డి వైఫల్యం. అందువల్ల ప్రభుత్వం తక్షణమే దేవాదుల ఫేజ్ 3 మోటార్లు ప్రారంభించాలి, పంటలు కాపాడాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అరే నీళ్ల మంత్రి రాడా జిల్లాకు వచ్చి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ జిల్లా కాంగ్రెస్ మంత్రులకు పట్టలేదా? మీరు పట్టించుకోరా? రివ్యూ చేయరా? మీరు లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే మీకు పట్టలేదా? ఇప్పటికైనా తక్షణమే స్పందించాలి, ఫేజ్ 3 దేవాదుల ప్రారంభించాలి, పంటలు కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దురదృష్టవశాత్తు ఎక్కడైనా పంటలు ఎండిపోతే వారికి ఎకరానికి 20,000 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు చేసిందేం లేదు రైతులకు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినావు, యాసంగి రైతు బంధు వడకనేపాయ్, రుణమాఫీ 50% కూడా కానటువంటి పరిస్థితే ఉన్నది, ఎరువులకు తిప్పలే ఉన్నది, మోటార్లు గాలిపోతున్నాయి, ఇంకా 400 కోట్ల రూపాయల బోనస్ డబ్బులు ఇంకా రైతుల అకౌంట్లలో జమ కాలేదు. 400 కోట్లు పెండింగ్ ఉంది. యాసంగి పంట కోతకొచ్చినా వానకాలం బోనస్ డబ్బులు ఇంకా పడలేదు. నీ మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడప దాటలేవు. వడ్లకు బోనస్ వల్లే, రైతు బంధు రాలే, రుణమాఫీ సగం కూడా కాలేదు. ప్రారంభించండి. వరంగల్ జిల్లా జనగామ ప్రాంత పంటలు కాపాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను ఈరోజు నిండు గర్భిణి దళిత మహిళని, 9th మంత్లో ఉన్నా కూడా తను ఖచ్చితంగా సరే రేపు డెలివరీ చేసి మంచి పేరు తెచ్చుకుంటుంది కౌన్సిల్లోని, మా అమ్మగారికి కావలి ప్రతిభా భారతి గారి లాగా అని చంద్రబాబు గారు, నారా లోకేష్ గారికి ఉన్న నమ్మకం ఎంత ఉందో అలాగే ఇంత నిండు గర్భిణి దళిత మహిళని అవమానించేటట్టు పేపర్లోని రాయడం జరిగింది. చాలా దురదృష్టకరం అండి. అంటే మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా అన్న సంస్కృతి వైఎస్ఆర్సీపీలోని లాస్ట్ 5 ఇయర్స్ టెన్యూర్లో చూసినప్పుడు వీళ్ళు ఇంకా మారారేమో అని అనుకుంటాం. కానీ ఆ భ్రష్టు పట్టిపోయిన పేపర్ కానీ భ్రష్టు పట్టిపోయిన రాజకీయాలు కానీ వాళ్ళల్లోని కంప్లీట్గా ఇమిడిపోయింది. వాళ్ళకి ఒక మహిళల గురించి మాట్లాడుతున్నామని కానీ, లేకపోతే ఒక దళితుల గురించి మాట్లాడుతున్నామని కానీ, లేకపోతే ఒక గర్భిణి గురించి మాట్లాడుతున్నాం కానీ ఏం ఎమోషన్స్ అంటూ ఏం లేకుండా ఒక యాంటీ దళిత్ పార్టీగా అది వైఎస్ఆర్సీపీ ఉండడానికి ఈరోజు సాక్షి పేపర్ తాలూకా నిదర్శనం అండి. భారతీయ ఒకటే నేను అడుగుతున్నా, మీ పార్టీలోని మీ అందరూ ఇచ్చిన సూచనలు సలహాలు బట్టి అప్పుడు రోజా కానీ ఆ కొడాలి నాని కానీ నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారు అన్న కల్చర్ మీది. మీరు మంచి పని చేయండి, ప్రజల తరఫు నుంచి పోరాడండి, పార్టీ కోసం పని చేయండి, కార్యకర్తలతో ఉండండి, కార్యకర్తల సమస్యలు తెలుసుకోండి, గ్రౌండ్ లెవెల్లోని ప్రజల సమస్యలు తెలుసుకోండి అనే సిద్ధాంతాలు అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి, ఈరోజు లోకేష్ అన్న దగ్గర నుంచి మాకు వచ్చిన సిద్ధాంతాలు అవి. మా రక్తంలోని ప్రిన్సిపల్డ్గా సిద్ధాంతాలతోటి ముందుకెళ్లే రాజకీయం చేసే కుటుంబం నుంచి నేను వచ్చాను. మేము మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం, అది కాళేశ్వరం పైన విచారణ అయినా, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశమైనా, డ్రగ్స్ యొక్క వ్యవహారం అయినా, ఓటుకి నోటుకి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం అయినా, ఈ ఇరు పార్టీలని కలిపి నడుపుతున్నది కేంద్రంలోని రాహుల్ అని చెప్పని మేము పదే చెప్తూ వచ్చాం. అది ఇప్పుడు మరొకసారి బలంగా ఈ కుమ్ముక్కూరు రాజకీయాలకి శాసన మండలి, శాసనసభ నుంచి ఎన్నికలు కేంద్రం అయింది అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. నిజంగానే అవకాశం ఉండి మిగులు ఓట్లుండి బీఆర్ఎస్ఏ కనుక నిలబెట్టినట్టయితే
ఆ ఫిరాయించిన వారు ఎటువైపు ఉన్నారనేది తేలేది, వాళ్ళ సీటు కొనసాగేదా, సీటు విప్పు ఉల్లంఘన ద్వారా పోయేదా అనేది అర్థమయ్యేది. నిజంగానే ఆ 10 మంది వీళ్ళతోనే కలిసి ఉన్నారు అన్నటువంటి మాట కాంగ్రెస్కే నిజమైనట్టయితే వీళ్ళు మరొక అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా అన్నా గెలవటానికి కావలసినటువంటి అవకాశం ఉందా ఏంటి అన్నది చాటడానికి అవకాశం కనబడేది. ఎవరికి వాళ్ళు సేఫ్ ఆట ఆడటంతో పాటు కుమ్ముక్కు రాజకీయానికి పాల్పడుతూ కొనసాగింపులో భాగంగా ఈరోజు ఈ ఎన్నికని ఏకగ్రీవం చేసుకోవాలని చూస్తున్నారని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. ఒకవైపున కుమ్ముక్కు రాజకీయాలు, ఒకవైపున మరొక వైపున కమ్యూనిస్టులదేమో తాకట్టు రాజకీయాలు. సిపిఐని తెలంగాణ కాంగ్రెస్కి తాకట్టు పెట్టడం వల్ల ఒక సీటు కొరకు ఎప్పుడో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని ఇప్పుడు అమలు చేసినటువంటి విషయం చాలా స్పష్టంగా బయటపడినటువంటి విషయం అని చెప్పి నేను పేర్కొంటున్నాను. దీపాదాస్ మున్షి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ది డూప్ ఫైట్ అని చెప్పని మేము ఆనాడే చెప్పాం. మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నో ఫైట్ అనేది ఈ ఎలక్షన్ ద్వారా అర్థమైందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. విచారణలు కూడా ఆ రకంగానే సాగుతున్నాయి. 3 అడుగులు ముందుకి 6 అడుగులు వెనకకి. ఏ విచారణ తీసుకున్నా కూడా జరుగుతున్నటువంటి వ్యవహారం అలాగే నడుస్తోందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. మొన్న జరిగినటువంటి పట్టభద్రులు ఉపాధ్యాయుల యొక్క శాసన మండలి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పోటీ పెట్టకుండా కాంగ్రెస్ ని గట్టెక్కించాలని చెప్పని యాంటీ బీజేపీ ప్లాంకులో చేసినటువంటి తీవ్ర ప్రయత్నాన్ని ప్రజలు ఎట్లా బెడిసిగొట్టారు, తిప్పికొట్టారో మనం ప్రత్యక్షంగా చూసాం. ఇక పోతే ఇక అభ్యర్థుల ఎంపిక వాళ్ళ ఇష్టం, ఎవరిని పోటీ పెడతారో వాళ్ళ ఇష్టం. ఏదేమైనప్పటికీ కూడా ఈ జరగబోయేటువంటి ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజానికానికి తాకట్టు రాజకీయాలు, కుమ్ముక్కు రాజకీయాలు బట్టబయలైనాయని చెప్పని భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉన్నది. దాంతోపాటుగా కాంగ్రెస్లో ఆధిపత్య పోరు ఏ రకంగా నడుస్తోందన్నది కూడా అర్థమైంది. ఈ ఎంపికపై ముఖ్యమంత్రి మార్కా, హైకమాండ్ రిమార్కా అన్నది ప్రజలకు ఈరోజు పట్టల. ప్రజలకి పట్టింది పాలన ఎలా నడుస్తోందన్నది, పరిపాలన ఎందుకు కుంటుపడుతోందని, పరిపాలన ఎందుకు నత్తనడగ నడుస్తోందని చెప్పని. ఒక ఉపద్రవం వచ్చి అనుకోని సంఘటన ఒక టన్నెల్ ద్వారా టీబీఎం వైఫల్యం వల్ల సంభవిస్తే ఇన్ని రంగాల్లో రాణించి ముందుకొచ్చిన తర్వాత కూడా శవాలను కూడా వెలికి తీయలేకపోయారు అని అంటే పాలన ఏ రకంగా నడుస్తుందో మీరు గ్రహించాలి, ఆలోచించాలని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. Because sir, आपने सही बात बोली कि वोटर लिस्ट क्या सरकार बनाती है. मैंने नहीं बोला. नहीं, आपने बोला क्या, और आपने सही बोला कि सरकार वोटर लिस्ट नहीं बनाती है. मगर पूरे देश में वोटर लिस्ट पर सवाल उठ रहे हैं. हर स्टेट में, हर ऑपोजिशन के स्टेट में और महाराष्ट्र में ब्लैक एंड व्हाइट वोटर लिस्ट पे सवाल उठे हैं. तो पूरा ऑपोजिशन मिलकर सिर्फ ये बोलने दीजिए, पूरा ऑपोजिशन सिर्फ मिलकर ये कह रहा है कि वोटर लिस्ट पे यहाँ पे एक डिस्कशन हो जाए. ओके. आप बनाते नहीं हो, इसको हम एक्सेप्ट कर रहे हैं, आप डिस्कशन तो कीजिए. Sir, I am very pained today. Wait, camera. Very pained and hurt that the minister, in his reply in Parliament today, has called the members of Parliament
the Tamil Nadu government and the people of Tamil Nadu uncivilized. Sir, and you've taken my name also, sir. I'd like to explain. Sir, the truth is that members of parliament... Sir, that is not enough, sir. Sir, the and met the minister representing that SSA funds have to be released to Tamil Nadu. And the minister from Tamil Nadu also was there in the delegation. And we had clearly said that we have issues with the NEP. We cannot accept it in full because 3-language policy is not acceptable to Tamil Nadu. Okay. And sir, the truth is, the CM of Tamil Nadu has written to the minister and the prime minister saying that we have issues with the NEP, it cannot be accepted in total and the funds have to be released, and he's requested the funds to be released. So Tamil Nadu or the Tamil MPs from Tamil Nadu have never accepted 3 lakhs